విశ్వాన్ని మీరు ప్రేమగా ప్రార్థించినట్లయితే పంచభూతాలు కూడా మీకు సహాయం చేయడం జరుగుతుంది. ఒకరోజు నా యొక్క స్నేహితుడితో బీచ్లో నేను ధ్యానం చేస్తూ ఉండగా ఎండ యొక్క తీవ్రత వల్ల ధ్యానం చేసేందుకు అసౌకర్యంగా అనిపించింది. అప్పుడు మేమిద్దరం కూడా కనులు మూసుకొని విశ్వాన్ని ఈ విధంగా ప్రార్థించాం. సూర్య భగవానుడి యొక్క తీవ్రత వల్ల మేము ధ్యానం సరిగ్గా చేయలేకపోతున్నాం, ఇంకా ఎక్కువసేపు ధ్యానం చేయాలనుకుంటున్నాం. సూర్య భగవానుడి యొక్క తీవ్రతని మాపై నుండి తగ్గించు. మేము మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. మీ యొక్క అనుగ్రహాన్ని మాపై చూపించమని విశ్వాన్ని మేము ప్రార్థన చేయడం జరిగింది. అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఏదో తెలియని ఒక నీడ మాపై పడడం జరిగింది. చల్లటి గాలి స్పర్శ ద్వారా ధ్యానం మాకు అద్భుతంగా కుదిరింది. అలా కొంతసేపు ధ్యానం చేసి కనులు తెరిచి చూసిన తర్వాత మాకు ఆశ్చర్యం అనిపించింది. 100 అడుగుల దూరంలో విపరీతమైన ఎండ, కానీ మేము కూర్చున్న ప్రదేశంలో చల్లటి వాతావరణం. ఏంటి ఈ యొక్క అద్భుతమని మేము ఆకాశంలో చూడగా సూర్యుడు మేఘాలతో కప్పబడి ఉన్నాడు. ఆ యొక్క మేఘం యొక్క నీడ మేము కూర్చున్న ప్రదేశంలో మాత్రమే పడింది. మిగిలిన ప్రదేశం అంతా కూడా విపరీతమైన ఎండతో ఉంది. ఈ విధంగా విశ్వం మాకు నీడను అందించి సహకారం చేయడం జరిగింది. కాబట్టి స్నేహితులారా, విశ్వాన్ని మీరు ప్రేమగా ఏదైనా అడిగినట్లయితే ఖచ్చితంగా మీ పైన విశ్వం కరుణ చూపించడం జరుగుతుంది. అయితే ఆ ప్రేమగా ఎలా అడగాలో తెలిసినప్పుడే అద్భుతమైన ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.